హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఉన్న ప్లేస్ వెంగళరావు పార్క్ పక్కనే ఉన్న కవిత ఫుడ్ స్టాల్. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి క్రౌడ్ చూస్తే చాలా హెవీగా ఉన్నారు. సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది, టైమింగ్స్ ఏంటి, దీని అడ్రస్ ఏంటి అని పూర్తి వివరాలు సో ఈ వీడియోలో చెప్తాము. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. సో అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో యాక్చువల్గా ఇందాక మన ఇంట్రడక్షన్లో చెప్పాం కదా, ఇక్కడ మనకి కవిత ఒక ఫుడ్ స్టాల్కి అయితే వచ్చామని. సో ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. ఇక్కడ కర్రీస్ కానీ లేకపోతే వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. వెజ్లో రకాలు ఉన్నాయి, నాన్ వెజ్లో రకాలు ఉన్నాయి. సో వెజ్లో వచ్చేసరికి మనకి పప్పు, సాంబారు, పచ్చడి, కర్రీ ఉంటుంది అనమాట. సో నాన్ వెజ్లో వచ్చేసరికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. బోటీ ఉంది, చికెన్ కర్రీ ఉంది, చికెన్ లివర్ ఉంది. సో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మనం ఇప్పుడు ఒక చికెన్ కర్రీ ఒకటి తీసుకున్నాము, చికెన్ కర్రీ విత్ వైట్ రైస్. ఇక్కడ మనకి వైట్ రైస్ ఉంది, బగారా రైస్, రెండు రైస్లు ఉన్నాయి. ఏదైనా కానీ ఒకటే రేటు. సో యాక్చువల్గా మనకి రేట్ వచ్చేసరికి వెజ్ మీల్స్ వచ్చేసరికి మనకి 80 రూపీస్ పడుతుంది. నాన్ వెజ్ వచ్చేసరికి 130 అనమాట. నాన్ వెజ్లో మనం ఏ కర్రీ అయినా తీసుకోవచ్చు. మనకి చికెన్ కర్రీ కానీ, చికెన్ బోటీ కానీ, చికెన్ కానీ, లేకపోతే మటన్ బోటీ కానీ, మటన్ లివర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఏ కర్రీ వైట్ రైస్తో కానీ బగారా రైస్తో దేంతో తీసుకున్నా కానీ 130 పడుతుంది. అలా కాకుండా మనం మొత్తంగా కాంబో మొత్తం తీసుకోవాలి అంటే ఇప్పుడు మనకి కర్రీస్ ఏదైతే మనం చెప్పామో ఇవన్నీ వచ్చేసరికి 450 పడుతుంది. సో ఏది తీసుకున్నా కానీ మనకి నార్మల్గా తీసుకుంటే 130, కాంబో తీసుకుంటే 450 అయితే పడుతుంది. సో మనకి ఇప్పుడు చికెన్ కర్రీ విత్ రైస్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో యాక్చువల్గా ఇది మధ్యాహ్నం కానీ వేడివేడిగానే ఉంది. ఒకసారి తిని చూద్దాం ఎలా ఉందో. బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా మనం ఇప్పుడు వరకు చాలా ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసాం కదా. సో ఒక చోట ఏంటంటే స్పైసీ ఉంటుంది, ఒకసారి స్పైసీ తక్కువ ఉంటుంది. కానీ ఇది ఎలా లేదు, స్పైసీగా బాగుంది. ఎవరైతే స్పైసీని బాగా ఇష్టపడతారో వాళ్ళకి ఇక్కడ చాలా బాగుంటుంది తింటే మాత్రం. ఇక్కడ మామూలుగా మెయిన్గా వచ్చి నార్మల్గా ఉండే కస్టమర్స్ కంటే కూడా రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారనమాట. సో రిపీటెడ్ కస్టమర్స్ వల్ల కొంచెం ఇక్కడ క్రౌడ్ కానీ ఇది కానీ ఎక్కువ ఉంది. ఇదే కాకుండా మన ఇక్కడ పబ్లిక్ మామూలుగా జనరల్గా అడిగాము ఎవరు ఎందుకు వచ్చారంటే ఇక్కడ అంటే నేనేమనుకున్నానంటే ఇక్కడ యూట్యూబ్లో చూసి వచ్చి తిన్నారేమనుకున్నాను. అలా ఏం కాదు, ఇక్కడ మామూలుగా నార్మల్గా ఇక్కడ ఈ ఏరియాలో ఉండేవాళ్ళు 14 ఇయర్స్ అంటే మామూలు విషయమా, 14 ఇయర్స్ నుంచి నడుపుతుంది కాబట్టి సో ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వచ్చి తిన్నారు అనమాట. సో అంతే. యాక్చువల్గా నాకైతే నేను తింటుంటే మాత్రం నాకు టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే ఓకే. ఇక్కడ చాలామంది క్రౌడ్ కూడా ఉన్నారు. సో ఒకసారి క్రౌడ్ని కూడా అడుగుదాము ఆ జనాల్ని మామూలుగా ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నారా, ఒకవేళ ఇంతకుముందు తింటే టేస్ట్లో ఏమన్నా తేడా ఏముందా అని చెప్పేసి కనుక్కుందాము. ఇదే కాకుండా ఇక్కడ మనకి కవితకు కూడా ఉంది, కొంచెం బిజీగా ఉంది క్రౌడ్. అయినా కానీ ఒకసారి అడుగుదాము. మనం ఐటమ్స్ మనకు కొన్ని తెలుసు, కానీ అక్కడ ఇంకేమైనా ఐటమ్స్లో ఏమన్నా ఉన్నాయా, మారుతాయా, డైలీ ఏమన్నా మారుతాయా, టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ అక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఏం పేరు? సన్నీ. ఇప్పుడు ఇక్కడ కవిత ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేశారా? లేదన్న, ఇప్పుడే వచ్చాను, రాజమండ్రి మాది. ఇప్పుడు వచ్చి ట్రై చేస్తున్నాం. ఓకే, మీకు ఎలా తెలుసు ఇక్కడ ఉన్నట్టు స్టాల్? ఇప్పుడు ఉన్నట్టు ఏం తెలీదు, వస్తుంటే చాలా జనం ఉన్నారు, ట్రై చేద్దామని చెప్పవచ్చు. ఓకే, ఏం తీసుకున్నారు? చికెన్ తీసుకున్నాను, చికెన్ మీల్స్. ఓకే, ఎంత పడింది మీకు? 130 అన్న. 130 పడిందా? 130 క్వాంటిటీ అయితే బాగానే ఉంది, టేస్ట్ అయితే చూడాలి. ఓకే, ఇది రైస్ లిమిటెడా అన్లిమిటెడా? అన్లిమిటెడ్ అండి రైస్. థ్యాంక్ యూ బ్రో. హాయ్ సార్. ఏం పేరు? నా పేరు సాయిరామ్. ఇక్కడ కవిత దగ్గర ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేశారా? చాలాసార్లు ట్రై చేశారా? అవును, చాలాసార్లు బాగుంటుంది ఇక్కడ. ఓకే, ఇది ఇంతకుముందు ట్రై చేశారు కదా, అప్పటికి ఇప్పుడు టేస్ట్లో తేడా ఉందా? లేదు, చాలా అప్పటికి ఇప్పుడు ఇంకా పెరిగింది. ఓకే, టేస్ట్ పెరిగింది. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు మీరు తీసుకున్న మీల్స్ ఏంటి? దాల్ రైస్ తీసుకున్నాం. దాల్ రైస్ ఎంత పడింది ప్రైస్? ఇది 80 రూపీస్ అనుకుంటా. 80 రూపీస్. టేస్ట్లో ఏం మార్పు లేదా? లేదు. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. చెప్పండి. ఏం పేరు? గణేష్. కవిత దగ్గర ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా? అదే ఫస్ట్ బాగుంది. ఫస్ట్ టైమా? బాగుంది. ఫస్ట్ ఒకసారి వచ్చానా, ఇప్పుడు ఒకసారి. ఓకే, అప్పుడేం ట్రై చేశారు? అప్పుడు బోటీ ఫ్రై. ఓకే, అప్పుడు తిన్నప్పుడు ఎలా ఉంది? బాగుందా? పర్వాలేదు, బాగుంది. ఓకే, ప్రైస్ ఎంత పడింది? 80 రూపీస్. అప్పుడు బోటీ ఎంత పడింది గుర్తుందా? అది 120. థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఏం పేరు? అఖిల్.
ఓకే, ఇక్కడ కవిత దగ్గర ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఎంతమంది ఇప్పుడు ట్రై చేశారా? లేదన్న ఇదే ఫస్ట్ టైం ట్రై ఫస్ట్ టైమా? ఓకే, మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఉన్నట్టు? అంటే రాజ్భవన్ నుంచి ఇలా నడుచుకుంటూ వస్తుంటే జనాలు ఉన్నారని చెప్పి వచ్చాం బ్రో. అసలు ఎలా ఉంటుందో ట్రై చేద్దామని వచ్చాం. ఓకే ఓకే, ఇప్పుడు మీరు ఏం తీసుకున్నారు? మీరు నేను చికెన్ కర్రీ తీసుకున్నాం. చికెన్ కర్రీ విత్ వైట్ రైస్. వైట్ రైస్ ఎంత పడింది మీకు ఇది? 130 పడింది. 130 పడింది. ఇప్పుడు 130 పెట్టి కొన్నారు కదా, మీరు కొనడానికి వర్తబులేనా? వర్తబుల్, చాలా వర్తబుల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా. హాయ్. హాయ్ హాయ్ తమ్ముడు, ఏం పేరు? నా పేరు కవిత తమ్ముడు. ఓకే, ఇక్కడ స్టాల్ పెట్టారు కదా, ఎప్పుడు పెట్టారు ఇది? ఇది నేను ఒక 14 సంవత్సరాల క్రితం పెట్టిన తమ్ముడు. 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ఇక్కడ ఐటమ్స్ ఏమి ఉంటాయి, ఎట్లా ఒకసారి చెప్తావా? ఉంటాయి. వెజ్ నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ ఏమో చికెన్ లివరు, మటన్ లివరు, బోటి, తలకాయ కూర, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, గోంగూర చికెను, అప్పుడప్పుడు నాటుకోడి, పాయ, అలాంటివి కూడా ఉంటాయి తమ్ముడు. వెజ్ 80 రూపీస్ పడుద్ది, నాన్ వెజ్ 130 రూపీస్ పడుద్ది. ఏ నాన్ వెజ్ అయినా 130, 2 కర్రీస్ 200. 200. ఓకే, వెజ్లో మనకి ఏమేమి వస్తాయి కర్రీస్? వెజ్ లో ఒక పప్పు వస్తుంది, ఒక సాంబార్ వస్తుంది, చట్నీ, ఒక కర్రీ, మజ్జిగ, పాపడాలు అవి వస్తాయి. ఎగ్ కర్రీ కూడా ఉంటుంది, 90 రూపాయలు. ఓకే, ఎగ్ కర్రీ సపరేట్ ఉంటుంది. ఒక ఎగ్ వేసి రైస్ ఇస్తే 90 రూపాయలు. నాన్ వెజ్ మొత్తం కాంబో అయితే ఎంత? నాన్ వెజ్ మొత్తం 450 రూపీస్. 450 రూపీస్ ఆల్ రౌండింగ్. ఇక్కడ నాన్ వెజ్ ఏమేమి ఉంటాయి అవన్నీ మొత్తం ఓకే. రైస్. ఇప్పుడు కర్రీస్ ఉన్నాయి కదా, ఓన్లీ సింగిల్ కర్రీ విత్ బగారా అయితే ఏదైనా ఒక కర్రీ? బగారా ఏదైనా ఒకటే. బగారాకు దీనికి దానికి రేటు ఏం లేదు. ఓకే, రైస్ అయినా పర్లేదు, బగారా అయినా పర్లేదు. బగారా అయినా పర్లేదు, వైట్ అయినా పర్లేదు, బగారా అయినా పర్లేదు, ఏదైనా 130 రూపీస్. ఇప్పుడు టైమింగ్స్ ఏంటి అక్క దీని? టైమింగ్ 11-11:30 నుండి 5 గంటల దాకా తమ్ముడు. సండే ఒకటి బంద్. ఒకసారి అడ్రస్ చెప్తారు ఇది ఎక్కడ? ఇది బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 1, పంజగుట్ట, వెంగళరావు పార్క్ గల్లీలో ఉంటా. అయితే చాలా మంది ఇక్కడ షాపులు ఉండడం వల్ల ఎక్కడక్క అని అడుగుతుండ్రు. నేను ఇక్కడ బాదం చెట్టు కింద ఉంటా, పార్క్ పక్కకే ఉంటా. చూసుకోండి, ఇక్కడికి వచ్చి తినండి, మీరు టేస్ట్ చేయండి, ఎట్లున్నది అనేది మళ్ళీ కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ. ఓకే. సో చూసారు కదా ఇప్పటివరకు వీడియో. యాక్చువల్గా మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకున్నామంటే, యాక్చువల్గా మెయిన్గా మన ఇక్కడ కవితక్క ఫుడ్ స్టాల్లో జనాలు అయితే చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో ఒకసారి ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందని అని చెప్పి మనం ట్రై చేసాము. సో మనం అయితే నాన్ వెజ్ తీసుకున్నాం. నాన్ వెజ్ మనకి 130 పడింది. వెజ్ మీల్స్ కూడా ఉంది. వెజ్ వచ్చేసరికి 80 రూపీస్ పడుతుంది. అంతేకాకుండా ఇక్కడ కాంబోస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే బోటీ కానీ, మటన్ కానీ, లేకపోతే చికెన్ కానీ, ఇవన్నీ కాంబోస్. ఓన్లీ నాన్ వెజ్ కాంబో వచ్చేసరికి 450 అయితే పడుతుంది. సో ఇందాకైతే మన అక్కతో కూడా మాట్లాడాం కదా ఏమేమి ఉన్నాయని. సో అది కూడా మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి క్రౌడ్ని కూడా కనుక్కున్నాము, వాళ్ళకి ఫుడ్ ఎలా అనిపిస్తుంది, వాళ్ళు కూడా మ్యాక్సిమం చాలా బాగుందని చెప్పారు. అంతేకాకుండా లాస్ట్లో వచ్చేసరికి మనం ఆ ఫుడ్ టేస్ట్ చూస్తే కొంచెం స్పైసీ, అంటే మనం నార్మల్గా తింటాం కదా ఫుడ్, దానికంటే కూడా కొంచెం స్పైసీగానే ఉంది. ఎవరైతే స్పైసీ లవర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నేను యాక్చువల్గా మనకి తర్వాత కూడా పప్పు కూడా ట్రై చేసాం, పప్పు సాంబార్ కూడా, అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా దీని అడ్రస్ వచ్చేసరికి మనకి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ ఉందన్నమాట. ఈ నిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ఇక్కడ మనకి వెంగళరావు పార్క్ ఉంది. ఈ పార్క్ ఆనుకునే ఉంటుంది. ఇక్కడ ఒక బాదం చెట్టు కూడా ఉంది. సో ఆ బాదం చెట్టు కింద అక్క ఫుడ్ స్టాల్ అయితే ఉంది. సో మీరు మాత్రం ఇక్కడ దగ్గరలో ఎవరున్నట్టయితే మాత్రం ట్రై చేయండి. అదే కాకుండా మీకు ఇంకా పూర్తిగా అడ్రస్ కావాలనుకుంటే మాత్రం కింద నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసుకొని వచ్చేస్తే డైరెక్ట్గా అక్కది స్టాల్ వచ్చేటట్టు పెడతాను. సో టైమింగ్స్ వచ్చేసరికి 11:30 నుంచి 5 దాకా ఉంటుంది. మీరు ఆ టైంలో ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఉంటుంది. సో నాకైతే నేను తిన్న వాటిలో నాకైతే బాగా, అంటే నేను చికెనే ట్రై చేశాను. ఆ చికెన్ కూడా నాకు చాలా 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 బాగా నచ్చింది. అంటే కొంచెం స్పైసీగా ఉంది. స్పైసీ తినే వాళ్ళకి బాగుంటుంది. నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటా కాబట్టి నాకైతే బాగా నచ్చింది. సో అంతే, ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.